15 టేబుల్ చాలా ఈజీగా నేర్చుకున్నామా? yes చెప్పు నాకు. ఇక్కడ 1 రాసుకోవాలి. ఓకే. దాని తర్వాత 2 వదిలేసి 3 రాసుకోవాలి. ఓకే. దాని తర్వాత 4. ఓకే. 5 వదిలేసి 6 రాసుకోవాలి. ఓకే ఓకే అంటే ప్రతి ఒక్క నెంబర్కి ఒక నెంబర్ గ్యాప్ ఇస్తున్నాం. తర్వాత నెంబర్ ఇమిడియట్ రాస్తున్నావు, దాని నెక్స్ట్ నెంబర్కి మళ్ళీ గ్యాప్ ఇస్తున్నాం. అంతేగా అంతేగా. 1 రాసినావు, 2 గ్యాప్ 3 రాసినావు, 3 తర్వాత మళ్ళీ 4 రాసినావు, 4 తర్వాత 5 గ్యాప్ 6 రాసినావు. చూసారా సార్ మీ డబుల్ యాక్షన్? దాని తర్వాత 7 వస్తుంది. ఓకే. 7 వదిలేసి 8 వదిలేసి 9 రాయాలి. ఓకే. దాని తర్వాత 10 వస్తుంది. ఓకే. 10 వదిలేసి 12, 11 వదిలేసి 12 రావాలి. ఓకే. 30 వస్తుంది. ఇప్పుడు 14 వదిలేసి 15 రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం తెలుసా, ప్రతి నెంబర్ కి 5050 రాసుకోవచ్చు. ఇలా 5 0 5 0 అంటే ఇప్పుడు రాసిన నెంబర్స్ కి ఒకటే ఓన్లీ 5050 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలా? ముందేమో నెంబర్ గ్యాప్ ఇచ్చింది, తర్వాత 5050 5 0 5 0 5 0 వచ్చిందా 15 టేబుల్? రాసింది 15 టేబుల్, 10 టేబుల్ వస్తుందా మేడం? ఖతం. వావ్ 15 15 2 30 3 45 4 60 ఒక్క నిమిషం. 6 90 7 105 120 135 150. వావ్ వెరీ ఈజీ. ఎవడు రైడ్ రాసినాక అందరు చెప్పేది ఇదే. నువ్వు ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ లో ఇంత మంచిగా నేర్చుకున్నావు. వెరీ గుడ్, వెరీ నైస్ నైస్. సో మీరు కూడా ఇది నచ్చితే షార్ట్ కట్ నేర్చుకోండి. ఎప్పటికైనా ఏ క్లాస్ అయినా ఉపయోగపడుతుంది. ముందు నీకు వచ్చామ్మా? చాలా మంది ఇవాళ రేపు 10th క్లాస్ 9th క్లాస్ 9th క్లాస్ ఇట్లా హయ్యర్ క్లాసెస్కే టేబుల్స్ మామూలు కౌంట్ చేసుకుంటూ థింక్ చేసుకుంటూ చేస్తారు. అలాంటిది ఫస్ట్ క్లాస్ పాప ఎంత ఈజీ సాల్వ్ చేసి చూసారా? దీనికోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రేజీ కృతి వ్లాగ్స్. yes bye.